హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ చంద్రారాయ్. ఇదేంటంటే సిఎస్ గేమ్. మా ఫ్రెండ్స్తో నేను సిఎస్ గేమ్ ఆడుతున్నాను. ఒక మంచి సిఎస్ గేమ్. మేము నలుగురం ఫ్రెండ్స్ అనమాట, స్కూల్ ఫ్రెండ్స్. హాయ్ బ్రో, నేను వచ్చేసాను. నా పేరు మీకు తెలుసు కదా, టిక్స్కి. ఏదో బిజీ అయిపోయి వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు. మీతో మాట్లాడి నేను చాలా రోజులు అవుతుంది. ఇంకా మొన్న ఫ్రీ ఫైర్ అప్డేట్ అని ఒక కొత్త వీడియో పెట్టాడు. అన్ని క్లాస్లో నేను మీతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడు చూద్దాం వీడే ఆట ఏంటో, వీళ్ళ ఫ్రెండ్స్ ఆట ఏంటో చూద్దాం. ఇప్పుడు మనము అబ్బో ఒకరిని బాగానే వేస్తాడు. ఇంకా నెక్స్ట్ అలాగా ఆడుతాడో చూద్దాము. అంటే ఏంట్రా, మేమేమన్నా సరిగ్గా ఆడమనుకుంటున్నామా? మేము ఒకప్పుడు ప్లేయర్సే, రక్తాలు చిందించాం బ్రో ఈ గేమ్ కోసం, ఫ్రీ ఫైర్ కోసం. ఒకప్పుడులో పిచ్చగా ఆడాం. మీకేం తెలుసు ఫ్రీ ఫైర్ గురించి? ఒక్కదానికే ఎలా అలవాయా ఎలా కూర్చో. ఇప్పుడు చూడరా మా ఆటని చింపి అవతలేస్తాం గేమ్ని. నేను ఎక్కడికి పోతాను కానీ గేమ్ ఆడి చూపించు. ఇది ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకనే మనం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎనిమిది దగ్గరికి వచ్చేసాను. వీడు ఎవడో బాటగాడిలా ఉన్నాడు, అసలు కదలలేదు. అండ్ నెక్స్ట్ ఈ మూలన ఒకటి దాక్కున్నాడు, అన్ని కూడా వేసేద్దాము. ఓకే డన్. ఇప్పుడు మనం ఇద్దరు వేసేసాము, ఇంకో ఇద్దరు ఉన్నారు. ఒకడేమో చనిపోయి మళ్ళీ లేచాడు, ఇంకొకడేమో ఇప్పుడు మళ్ళీ పడ్డాడు. ఇదేంటిది, ఎలా నాక్ అయ్యాడో చూపించట్లేదు. హెల్మెటా అంటే వీడు జోన్లో హెల్మెట్ అయిపోయాడా ఏంటి? అబ్బో, ఇంకొకటి ఎవడో కానీ ప్లేయర్లా ఉన్నాడు. లక్కీని వేసేసాడు, అది కూడా హెడ్ షాట్ N94తో. అరే ఇక్కడ ఉన్నాడు. ఎస్ కరెక్ట్గా హెడ్ షాట్ తగిలి మొబ్బు ఇడిపోయింది అడిగి MP5తో. అసలు సిఎస్ గేమ్లో MP5 ది బెస్ట్ గన్ను. అదొక్కటి మన చేతిలో ఉంటే మనం సిఎస్ గేమ్ హిరాకికి ఈజీగా లాక్కెళ్ళిపోవచ్చు మనము. బాగానే దుబ్బేసావురా ఈ రౌండ్లో 3 కిల్స్. ఒకడు పాప మరి ఎల్లిట్ అయిపోయాడు, లేదంటే ఆడిని కూడా నువ్వు వేసేట్టువేమో. ఇందాక వీడు చెప్పింది కరెక్టే, MP5 ఉంటే ఎలాగైనా మ్యాచ్ గెలిచేయచ్చు. ఒక టైంలో మనకి మ్యాచ్ 3v3లో సాగుతున్నప్పుడు ఈ మ్యాచ్ మనం కొట్టి మనం బోయా కొట్టాలరా, మనం బోయా విన్ అవ్వాలరా అన్నప్పుడు మన చేతిలో MP5 తీసుకున్నామంటే అది 1 సైడ్ వార్ అయిపోతుంది కరెక్ట్గా. అదే కదా నేను చెప్పింది. దానికి తోడు మంచి లాంగ్ రేంజ్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం షార్ట్ రేంజ్ చేసుకొని ఉంటాము, ఎనిమి ఏమో లాంగ్ రేంజ్ పెట్టుకొని కొడుతూ ఉంటాడు. అప్పుడు మనం కవర్ ఫైట్లు ఎక్కువ చేసుకోవాలి, లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో దిక్కునికి దాకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా కొట్టేశారో నన్ను. ఒక ఎనిమి ఏమో ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు. ఆడిని ఏదో రకంగా నాక్ చేశాను రా అనుకుంటే వెనకాతల నుంచి ఎక్కడి నుంచో నన్ను నాక్ చేస్తాడు, కిల్ చేస్తాడు. అలాగా ఉంటుంది. మనం కవర్ ఫైట్లు ఎక్కువ తీసుకోవాలి. కవర్ ఫైట్లు ఎంత ఎక్కువ తీసుకుంటే మనం అంత సేఫ్లో ఉంటాము. వీడు ఒక కవర్ ఫైట్ ఆడాడు, వీడు చెప్తున్నాడు కవర్ ఫైట్ గురించి. అసలు ఆ ఎనిమిది మీదకి వెళ్ళిపోతాడంతే. ఆయన కొడతాడు కొట్టలో వీడికి తెలియదు అసలు. వీడు కొట్టడు, వెళ్ళిపోతాడు. ఎనిమిది మీదకి వెళ్ళిపోయి ఏమో కొన్ని కొట్టేసి నాకు అయిపోతాయి. కాదు బ్రో, నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. ఎనిమిస్ మీదకి వెళ్ళడం, అలా కొట్టేయడం అలా అలవాటు అయిపోయింది. అసలు మనం ఆగము, నా చేయి ఆగదు, వెళ్ళిపోతాను. ఇప్పుడిప్పుడే కొంచెం గ్లోవాల్ వేయడం, కవర్ ఫైట్లు చేయడం, మంచి గేమ్ ప్లే నేర్చుకుంటున్నాంలే బ్రో మేము కూడా. ఇదేంటిది ఇప్పుడు బుడ్డా స్నైపర్ తీసావు, ఇంకా MP5 తీసావు. చూసుకో, నీకు స్నైపర్ కొంచెం వచ్చు. ఫుల్గా చెక్కేస్తాడు నీకు. ఏమవుతులే బ్రో, 3 రౌండ్స్ కొట్టేసాం. ఇంకొక రౌండ్ ఎంత మాకు ఒక లెక్క చెప్పు. అది 0లో పెట్టుకొట్టేస్తాం చూడు. అబ్బాబ్బాబ్బా పడ్డావయ్యా స్వామి. అంత ఓవర్ కాంప్లెక్స్ ఉండకూడదు. షాపింగ్ చేసుకుని స్నైపర్ వేసుకుని అంతా ఓపెన్లో తిరుగుతారా అసలు? ఇంకేం చేయలేం బ్రో, ఎంత అనుకున్నా. ఎవడో లేనట్టున్నాడులే, వెతుక్కుంటున్నాను ఎక్కడున్నారా అని చూసుకుంటున్నాను. ఆడేమో కొట్టేశాడు. ఏం చేస్తాం, ఆడేమో హెడ్ షాట్లు కొట్టేసినట్టున్నాడు. ఇంకా ఏ గన్న మన చేతిలో ఉన్నా ఏం చేయలేం. ఇంకా ఎనిమి ఒకడే కదా, మా వాళ్ళు చూసుకుంటారులే. అంతేలే, ఇంకా ఏం చేయలేవు. తడుగొట్టేసుకొని కూర్చోడే గేమ్ చూడు.
అది మరి సక్సెస్ఫుల్గా ఇలాగ మనం బోయ కొట్టేసాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.